డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవి ఉన్నాయంటారు, ఏమైనా ఉన్నాయా? డబల్ మీనింగ్ అంటే అంత లేదు, నార్మల్ గా అంత ఏం లేదు. అంటే సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ అంటే ట్విస్టే బాగున్నాయి బ్రో. ఏంటంటే ఇక్కడ ఆమెను చేయడం, ఈమెను ఆయన చేయడం తెలియకుండా వీళ్ళు ఫాలో కావడం, అదే బాగుంది. అది సింగిల్ కి అయితే ఉంది. లాస్ట్ ప్లస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తెలుసుకోవాలి ఏదైనా అనేది. సింగిల్ మనం ఒకళ్ళు ఎంత పడుతాం మళ్ళీ వెనకాల ఏమైనా తెలియదు కదా. ఆయన ఒక ఆమెను ఇష్టపడ్డాడు, ఆమె ఒక ఆమెను ఇష్టపడ్డది, అటు ఇటు పోయి మొత్తం సింగిల్ మిగిలి లాస్ట్కి. సాంగ్స్ బాగానే పర్లేదు. తెలుసు శివయ్య మిస్ అయ్యి తీసేశారు, లొల్లైందని తెలిసి విన్నాను. ఎక్కడైనా ఉంటే బాగుండేది కానీ వాళ్ళు తీసేశారు, మనం ఏం చేయలేం. అందుకే అదొక్క డైలాగ్ మిస్ అయిపోయింది. సార్ నేను డైలీ చూస్తుంటా ఇంటికానే, వాళ్ళ ఇంటికనే డ్యూటీ నాది కూడా. నా 9th ఫ్లోర్, సార్ది 7th ఫ్లోర్. నేను డ్రైవర్. మాది బాగుంది. సూపర్ సార్ అయితే ఎక్సలెంట్ చేశారు. ఇంటికాడే డైలీ కలిసి సార్ నా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నట్టు కామన్. ప్లస్ ఏంటంటే సింగిల్ కంటే మింగిల్ కంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, పక్క థియేటర్ వాచ్ ఇది. డైలాగ్స్ అయితే మొత్తం శ్రీ విష్ణు స్టైల్లోనే ఉన్నాయి. యాక్చువల్గా డైరెక్టర్ కార్తిక్ రాజ్ అన్నారు కానీ మనకి ఆయన తమిళ డైరెక్టర్, మనకి మొత్తం తెలుగు సినిమా లాగే ఉంటుంది. మ్యూజిక్ ఒక్కటి కొంచెం బెటర్ ఉండొచ్చు, ఇంకా ఎలివేట్ చేసేది సినిమాని. బట్ ఓవరాల్ లేదా సీన్ మార్చేసి ఏదో మార్చారు కానీ మనకు తెలిసిపోతుంది ఇదే ఈ సీన్లోనే మార్చారని. అండ్ ఉంటే ఇంకా డబుల్ మీనింగ్. శ్రీ విష్ణు అంటే తెలిసింది. వెన్నెల కిషోర్ యాక్చువల్లీ సినిమాకి ఇద్దరు హీరోలు అన్నట్టు, ఒక హీరో కాదు, ఇద్దరు మల్టీ స్టారర్ ఇది. వెన్నెల కిషోర్ ఈక్వల్ స్కోప్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. అండ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో అందరు ఫుల్గా నవ్వుకున్నారు. ఇది ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎప్పటిలాగే శ్రీ విష్ణు గారు డైలాగులు మింగేసి ఆ టైప్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు. పక్క థియేటర్ వచ్చింది. ఇంకో 2-3 చూస్తాను నేనైతే, ఇంకో 2 సార్లు చూస్తా పక్క. హిట్ 3 అది వేరే జానర్. అది ఏ రేటెడ్ వైలెంట్ ఆ టైప్ సినిమా. ఇది ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇది సామజవర్గంన మ్యాడ్, జాతిరత్నాలు ఆ టైప్. ఇది ఒక మైండ్లెస్ ఎంటర్టైనర్. స్టోరీ అది ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. క్లైమాక్స్ కూడా బాగుంది. క్లైమాక్స్ హీరోయిన్స్ ఇద్దరిది కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో స్టోరీ సింపుల్. శ్రీ విష్ణుకి ఒక హీరోయిన్ నచ్చుతుంది, ఒక హీరోయిన్కి శ్రీ విష్ణు నచ్చుతుంది. ఇది తమిళ్లో విజయ్ సేతుపతి సినిమా ఒకటి సిమిలర్ ప్లాట్ టైప్ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ వేరు. మన తెలుగు కామెడీ స్టైల్లో ప్లస్ అన్ని మీమ్ రిఫరెన్సెస్ అయితే అవుట్ అండ్ అవుట్ బాగా వాడారు. పక్క హిట్ అవుతుంది సినిమా. నేను 3.5 ఇస్తాను. ఆ క్లైమాక్స్ కూడా కొంచెం ట్రీట్మెంట్ మార్చుంటే దిస్ ఇస్ మొత్తం లవ్ స్టోరీ కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొత్తం. బ్రో ఇంతకుముందు అది కొంచెం వల్గర్ కామెంట్స్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? వల్గర్ అయితే ఏం లేవు అన్న, వల్గర్ నార్మల్గా ఉండే. మనకి వల్గర్గా అయితే ఏం లేదు, అంతేం అనిపించాలి వల్గర్. మనకి ఏంటంటే మెయిన్ అంటే మీమ్స్ మొత్తం తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు అనమాట. అట్లా అని వెన్నెల కిషోర్ కామెడీ వేరే లెవెల్ ఉంటుంది అన్న. మనకి హైలైట్స్ అంటే ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్లస్ మన వెన్నెల కిషోర్ తోటి ఫ్రెండ్షిప్ కానీ మనకి ఎట్లా అంటే సినిమాలో ఆ ఫ్రెండ్షిప్తో ఎట్లా కథ మొత్తం నడుస్తుంటారు అనమాట. సింగిల్కి బీ సింగిల్ అనే చెప్తామన్నా, సింగిల్ సినిమా చూసినాక కూడా. సినిమా అంటే మంచిగానే ఉందన్న, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎక్కువ 2-3 అమ్మాయిలు ట్రై చేయొద్దని అంటే అర్థమైందన్న. ట్రై చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం ఎట్లుంటుందని మొత్తం అదే స్టోరీ. మొత్తం 4 ఉన్నారు హీరోయిన్స్, 4 మెంబర్స్ ఉన్నారు హీరోయిన్స్. బాగుంది మొత్తం ఓవరాల్గా అయితే. హైలైట్ పాయింట్స్ అంటే అదే అన్న, మొత్తం మనకి మీమ్ స్టఫ్ ఉంది. మొత్తం మనకు కావాల్సిన మీమ్ స్టఫ్ మొత్తం ఆడనే ఉంది మనకి. ఆ డైలాగ్ పోయింది కదా, ఇంకా మిస్ అయ్యామన్న. డైలాగ్ మొత్తం తీసేసి ఇక వేరే డైలాగ్ పెట్టుకున్నారు. మరి ఆ డైలాగ్ ఉంటే మాత్రం వేరే ర్యాంప్ ఆడిస్తుండే కదా, అందుకే మరి తీసేసి కాబట్టి ఇక ఏం చేయలేము. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఏం లేవన్న, కొన్నే ఉన్నాయి, కొన్ని కూడా లేవు, చాలా నార్మల్గా ఉన్నాయి. అది ఆ డబుల్ మీనింగ్ అర్థం మనకు తెలుస్తుంది, డబుల్ మీనింగ్ అనిపిస్తుంది కానీ నార్మల్ సింగిల్ మీనింగ్లో ఉన్నాయి డైలాగ్స్. ఆయన స్టైల్లోనే ఉంది సినిమా మొత్తం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ప్రతి ఒక్కటి ఆయన స్టైల్లోనే ఉంది. మనకి ఎండింగ్ కూడా ఆయన స్టైల్లోనే ఇచ్చేసారు. మనకి నార్మల్ ఎండింగ్ కాకుండా నార్మల్ తన మిగతా సినిమాలు ఎట్లుంటే ఎండింగ్ మొత్తం అట్లనే ఉంది.